ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు. సురేష్ బాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రభుత్వాలు అయితే క్లియర్గా ఇక ఫుల్ ఫ్లెజ్డ్గా పబ్లిక్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తారు, కానీ థియేటర్లు మాత్రం ఇంతవరకు ఇంకా ఓపెన్ కాలేదు. ఆగస్టులో ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి ఇండికేషన్స్ ఇస్తున్నారు. మీరు అనుకుంటారా ఆగస్టులో ఓపెన్ అవ్వచ్చు అని? అంటున్నారండి ఆగస్టులో ఓపెన్ అవుతుందని. సో నాకు అది ఎప్పుడవుతుందనే పెద్ద కంగారేం లేదండి, ఎందుకంటే కరెక్ట్ టైంలో ఓపెన్ అవ్వటం ఇంపార్టెంట్ అండి. ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వీ డూ టైమింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈసారి ఇండస్ట్రీ చాలా దెబ్బతినింది, కానీ వెన్ టు ఓపెన్ ఈజ్ అ వెరీ బిగ్ క్వశ్చన్. కొంతమంది తొందరగా ఓపెన్ చేయమనండి, మిగతా వ్యాపారాలు తెరిసేశారు, మా వ్యాపారం ఎందుకు తెరవటం లేదు అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. వాట్ వీ హ్యావ్ టు రియలీ థింక్ ఇస్, ఓపెన్ చేస్తే జనం వస్తారా, ఓపెన్ చేస్తే సినిమాలు రెడీగా ఉన్నాయా సినిమాలు వేయటానికి? రెండిటికి నో ఇస్ ది ఆన్సర్ అండి. చాలా దేశాల్లో థియేటర్స్ ఓపెన్ చేశారు, జనం రాలేదు. ఎక్కడ దుబాయ్లో మొన్న చేస్తే 2% కూడా ఆక్యుపేషన్ లేదండి. ఇంకా థియేటర్ల దగ్గరికి వద్దాం. ముందు షూటింగ్ల దగ్గరికి వస్తే, షూటింగ్లు స్టార్ట్ చేసినా కూడా పెద్ద హీరోలు వచ్చేటువంటి ఆస్కారం లేదు అన్నది ఇప్పటికే వస్తున్నప్పుడు ఇండికేషన్స్. మహేష్ బాబు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా అటువంటి మూడ్లో ఉన్నారు. ఆగస్టు తర్వాత కానీ ఎవరు డేట్స్ కూడా ఇవ్వట్లేదని సమాచారం. ఇస్ ఇట్ ట్రూ? అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ చెయ్యాలని మనసులో ఉంది, కానీ ఎలా చేయాలో తెలియదండి. అంటే ఇప్పుడు ముందు నేను సినిమా షూటింగ్ మొదలు పెడితే అదేమైనా ఓటీటీకి అమ్మేసుకోగలిగిన సినిమా అయితే దాని షూటింగ్లు మొదలవుతాయండి. చిన్న టెలివిజన్ సిరీస్లు మొదలవుతాయి, ఎందుకంటే వాళ్ళకి ఎండ్ రిజల్ట్ ఉంది. ఈ షూటింగ్ చేస్తే ఇది అవుట్పుట్ వస్తే అదేదో ఎవరో ఒకరు కొనుక్కుంటారని. సినిమాల వరకు చేసినా కూడా 35 మందితో చేయండి, 50 మందితో చేయండి అంటున్నారండి. చాలా సీన్స్ చేయలేరు. ఇప్పుడు నాదే ఉంది, నారప్ప అనే సినిమా ఉందండి, నాకు ఇంకా 25 రోజులు ఉంది, కానీ ప్రతిరోజు నాకు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరం. సో నాకు డెఫినెట్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దట్ రిస్క్. ఎందుకంటే నాకు పర్సనల్ రిస్క్ అని కాదు, నేను షూటింగ్ పెట్టి నా షూటింగ్ వల్ల ఎవరైనా ఆర్టిస్టులకి వస్తే, లేకపోతే ఎవరైనా టెక్నీషియన్స్కి వస్తే, ఆ టెక్నీషియన్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో వస్తే ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ దట్ గిల్ట్ అండి. ఎందుకంటే నాకు తెలుసు నా సినిమా అయినా కూడా ఇప్పుడు రిలీజ్ చేసే సిచ్యువేషన్ అయితే మార్కెట్లో లేదు. సో వై షుడ్ ఐ హరీ, వై షుడ్ ఐ ప్యానిక్ అండ్ డూ దట్? కడుపు నిండింది కాబట్టి, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి సురేష్ బాబు గారు అయితే ఓకే అంటారు, కానీ మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు అడిగేటువంటి మొదటి ప్రశ్న అది. ఏం చెప్తారు సమాధానం? దానికి అదే చెప్తున్నానండి. అందుకని ఫినిష్ అవ్వగలిగిన సినిమాలని, ఓటీటీకి వెళ్ళగలిగిన సినిమాలు, టెలివిజన్ సిరీస్కి వెళ్ళగలిగిన సినిమాలు, వాటికి షూటింగ్స్ పెట్టండి. ఇప్పుడు మిగతా సినిమాలు, నాకు థియేటర్ వ్యాపారం ఎలా, మా థియేటర్స్లో చాలామంది పనిచేస్తూ ఉంటారండి, చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ పనులు పోతున్నాయని. కానీ నేను ఐ హ్యావ్ టు వే బిట్వీన్ ద టూ. ఇస్ దిట్ ద రిస్క్ నౌ? షార్ట్ టర్మ్ రిస్క్ నేను ఆలోచించాలా, లేకపోతే లాంగ్ టర్మ్గా చూసుకోవాలా? నేను ఇవాళ మూర్ఖంగా వెళ్ళి సినిమా థియేటర్లు తెరిసేసేసి అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకొని, లేకపోతే ఏదో వస్తుందని సినిమా థియేటర్లు తెరిస్తే నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేయక, లేకపోతే చేసిన సినిమాకి ఆ డబ్బు రాకపోతే వాడు మళ్ళీ సినిమా ఎందుకని వదిలేసేసుకొని ఆటోమేటిక్గా ఓటీటీకి వెళ్ళిపోతాడండి. మనం చూసామండి వేరే కాళ్ళలో డ్రామా ఉంది, వీ కిల్ డ్రామా, ఇట్ ఈస్ నాట్ దేర్ అలైవ్ ఎనీమోర్. సర్కస్ చూసాం, సర్కస్ కూడా ఇట్ ఈస్ లాస్ట్ ఇట్ సిస్టమ్. సినిమా థియేటర్ ఎగ్జిబిషన్ ఇస్ ఇన్ అ వెరీ ప్రికేరియస్ కండిషన్ టుడే అండి. ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్ విత్ దట్, దానికి చావు మనమే చూసేస్తామండి. మామూలు ప్రెడిక్షన్స్, జనరల్ ప్రెడిక్షన్స్ బిఫోర్ కోవిడ్, ఇన్ 10 years సినిమా థియేటర్స్ విల్ బికమ్ ఆబ్సలీట్ అని. ఇఫ్ వీ డూ సమ్ హేస్టీ స్టెప్ నౌ, within 2-3 years cinema theaters will become obsolete అండి. That is my firm belief. Others can believe in other ways. ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్నటువంటి నిబంధనల ప్రకారం ఆలోచించుకున్నా కూడా థియేటర్లో సీట్ల మధ్య గ్యాప్ తీసుకురావడం కానీ, లేక థియేటర్లో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటువంటి అంశాలా? ప్రాక్టికల్గా సాధ్యం అంటే సీట్లు పీకేసి వచ్చండి, కానీ ఎవరు వస్తారండి? అంటే ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఐటమ్. ఇట్ ఈస్ నాట్ నేను ఏదో హాస్పిటల్ ఐసీయూకి వెళ్ళటం లేదు కదండి సినిమా చూడాలంటే. నాకు తెలుసు ఆ సినిమా ఒక నెలలో ఎక్కడో ఓటీటీలో వచ్చేస్తుందని. వై విల్ ఐ టేక్ దట్ రిస్క్ అండ్ గో అండి? ఇట్స్ అ వెరీ ఇట్స్ లైక్ సేయింగ్ అండి, ఇప్పుడు ఎయిర్లైన్స్ 10% ఆఫ్ ది ఎయిర్లైన్స్ హెవ్ స్టార్టెడ్ అండి, దే ఆర్ రన్నింగ్ ఓన్లీ ఇన్ 30-40% ఆక్యుపేషన్. అసలు అందరూ ట్రావెల్ చేసేయాలి కదా, చాలా రోజులు ఇబ్బంది పడిపోయాం కదా. ఒక భయం మన లోపలికి వచ్చేసిందండి, ఆ భయం వెళ్ళిపోవాలా. ఆ భయం ఎప్పుడు వెళ్ళిపోతుందండి? ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. థియేటర్లు ఎక్కువగా ఉన్న ఆ నలుగురు పేర్లు చెప్తే మొదటి పేరు
మీ పేరు వినిపిస్తుంది. మరి అటువంటి ఇన్ని థియేటర్లను మీరు ఈరోజు థియేటర్ బిజినెస్ గురించి ఇంత డిస్కరేజ్ చేస్తూ మాట్లాడడం అనే విషయం గురించి మాట్లాడితే ఇది కేవలం భయం వల్ల మాట్లాడుతున్నారా, లేక తెరిచినా ఉపయోగం ఉండదు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారా? ఇప్పుడు తెరిస్తే ఉపయోగం ఉండదండి. మేమందరం మాట్లాడుకున్నామండి. మేమేమనుకున్నాం, షూటింగ్లు చేసిన 4 నెలల తర్వాత లెటస్ ఓపెన్ అవర్ థియేటర్స్ అని. కొంతమంది 2 months అన్నారు, కొంతమంది 4 months అన్నారు. లెటస్ ఓపెన్ అవర్ థియేటర్స్ ఎట్ దట్ టైం. అప్పటికి 4 నెలల్లో ఏమవుతుంది, ఈ జబ్బు అందరికీ కొంతవరకు ఎక్కువ మందికి వస్తుంది అంటున్నారు. లేకపోతే మనం సిమ్టమాటిక్ అసిమ్టమాటిక్ అయిపోయి ఇట్ విల్ స్ప్రెడ్. ఇది వచ్చినా కూడా ఇది పెద్ద ప్రాబ్లం కాదు అని మనం రీఅఫర్మ్ చేసుకోవాలండి. వస్తుంది, 3 రోజులు జ్వరం వస్తుంది, పడుకోవాలా, బాగుపడిపోతాం, దీనివల్ల చావు చాలా రేరు. మనం చెప్తే కాదండి, మనం అది ఫీల్ అవ్వాలి. మన కజిన్స్కి వస్తుందో లేక ఫ్రెండ్స్కి వస్తుందో మన ఇంట్లో వస్తుంది. వచ్చి రికవర్ అయిపోయిన తర్వాత దెర్ విల్ బీ ఎ సర్టన్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ బిల్టప్. మేము 4 నెలలు షూటింగ్ చేసేటప్పుడు కొన్ని షూటింగ్లో ఇబ్బందులు వస్తాయి. అవన్నీ ఓవర్కమ్ అయిపోయినాక అప్పుడు we will be proudly able to present our films in the theaters. ముందు బేసిక్ గా రావాల్సింది కాన్ఫిడెన్స్. People will also be in a ముందు బేసిక్ గా రావాల్సింది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లేదు. that confidence. రైట్. ఆ విషయం గురించి మాట్లాడితే రైట్. అయితే కాన్ఫిడెన్స్ లేదండి. అయితే ఓటీటీ గురించి మీరు పదే పదే మాట్లాడుతుంటే మీతో పాటు ఇంతకాలం ఇన్ని దశాబ్దాల పాటు శైలి అయినటువంటి అనేక మందికి వస్తున్నటువంటి డౌట్, సురేష్ బాబు గారు ఓటీటీలోకి వెళ్ళిపోతున్నారు, అందుకోసం ఓటీటీ ప్లాట్ఫామ్ని ఎంకరేజ్ చేస్తూ పదే పదే మాట్లాడుతున్నారు అని. నిజంగా మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేటువంటి ఆలోచనలు ఉన్నారా? తప్పకుండా. ఇప్పుడు మేమేమో ఏ వ్యాపారం అండి, మేము కథలు చెప్పే వ్యాపారం అండి. ఒక కథ చెప్పి అది దానికి ఇంతకు ముందు థియేటర్ వాజ్ ది ఓన్లీ ఆప్షన్. తర్వాత టెలివిజన్ వచ్చింది. చాలామంది నన్ను టీవీ సీరియల్స్ తీయమన్నారు, నాకు అది నచ్చక నేను తీయలేదండి. ఇప్పుడు డెఫినెట్గా ఓటీటీలో కొన్ని కథలు చెప్పగలం, 100% చెప్తాం. సో డెఫినెట్లీ వీ విల్ మేక్ కాంటెంట్ ఇన్ ఓటీటీ అండి. దెర్ ఇస్ నో క్వశ్చన్. ఎందుకంటే యూ కెనాట్ ఫైట్ అన్ అదర్ సిస్టమ్ అండి. సినిమా ఉన్నప్పుడు టెలివిజన్ రాకూడదని చాలా రోజులు గొడవపడ్డాం. విహెచ్ఎస్ రాకూడదు, సీడీలు రాకూడదు. యూ కెనాట్ స్టాప్ టెక్నాలజీ ఫ్రమ్ కమింగ్. టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు కమ్. మనం రీఇనోవేట్ చేసుకొని మన బిజినెస్ని బెటర్గా ఇన్నోవేట్ చేసుకుంటే థియేటర్ బిజినెసెస్ విల్ గురించి లెక్కేస్తే మీ తరం వరకు కూడా లెక్కేసుకున్నా కూడా రామానాయుడు బ్రాండ్ అనేది ఒక బ్రాండ్. కానీ ఈ రోజున నానక్రామ్గూడలో ఉన్నటువంటి రామానాయుడు స్టూడియోనే మీరు మార్చేసి దాన్ని ఒక 7 స్టార్ హోటల్గా మార్చబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా అటువంటి ఆలోచనలు ఉన్నారా? అంటే దెర్ వాజ్ అ ఆపర్చునిటీ టు 7 స్టార్ హోటల్ కాదండి, దెర్ ఇస్ అ కమర్షియల్ కాంప్లెక్స్ దట్ సంబడి వాంటెడ్ టు బిల్డ్ ఫర్ హౌసింగ్ అండి. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ అండి, మా ఫ్యామిలీ, మీ అండ్ మై సన్ విల్ కంటిన్యూ టు బిల్డ్ ఫిల్మ్ స్టూడియోస్ అండి. ఇప్పుడు నేను నానక్రామ్గూడ స్టూడియో తీసేస్తే నేను దానికన్నా పెద్ద స్టూడియో కట్టిన తర్వాతే నానక్రామ్ స్టూడియోని కన్వర్ట్ చేస్తానండి. ఎందుకంటే చాలటం లేదు. అండ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ వైజాగ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీ వాంట్ టు బిల్డ్ ద స్టూడియో సిస్టమ్ బ్యాక్. పాత రోజుల్లో వాహిని స్టూడియో ఎలా ఉండేది, ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఎంజిఎం స్టూడియోస్, యూనివర్సల్ వాళ్ళు ఎలా, డిజ్నీ వాళ్ళు ఎలా చేస్తారో, వీ మస్ట్ బ్రింగ్ బ్యాక్ దట్ బిగ్ స్టూడియో. Whether we make films, whether we make OTT, studio system will become bigger. They will become theme rides, theme parks, అన్ని సినిమా చుట్టూ చేయాలండి. అండ్ వీఆర్ ఓన్లీ ప్లానింగ్ దట్ అండి. నేను ఇది తీసేసి దే విల్ బి అ బిగ్గర్ రామానాయుడు స్టూడియోస్ విచ్ విల్ కమ్ అప్ ఇన్ హైదరాబాద్ అండ్ అ బిగ్గర్ రామానాయుడు స్టూడియోస్ ఇఫ్ ఇట్ ఫేవరబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. కానీ మీ మాటలు విన్న తర్వాత చాలామంది ఇటీవల కాలంలో చేసినటువంటి ఒక కమెంట్, సురేష్ బాబు గారు స్లోగా అసలు ఇండస్ట్రీ నుంచే ఎగ్జిట్ అయిపోవడం కోసం ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు, అందుకోసమే మోర్ ఫార్మింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అని చెప్పి. అవునా? అంటే అట్ అ పర్సనల్ లెవెల్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అండి, టు రియలైజ్ వాట్ ఈస్ లైఫ్. ఐ వాంటెడ్ టు గో ఇన్ టు నేచర్, లివ్ ఇన్ ద ఫారెస్ట్, డూ ఫార్మింగ్. దట్ వాజ్ మై పర్సనల్ థాట్ because I wanted to try it out, because that is a life I always dreamt of leading, because I don't have, నాకు పేరు అనేది అది పెద్ద వాల్యూ ఉండదండి. ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ ఫర్గాటన్ ఇన్ టైమ్. సో ఐ డోంట్, అందుకని అదేదో ఉంటుంది తప్ప ఇట్స్ నాట్ సచ్ అ ప్యాషన్ ఫర్ మీ. బట్ నాకన్నా ఎక్కువ రానా ఇస్ మోర్ ప్యాషనెట్ అబౌట్ సినిమా అండి. ఫర్ హిమ్ స్టోరీ టెల్లింగ్ ఇస్ మచ్ మోర్ ప్యాషనెట్ అండ్ హీ విల్ కంటిన్యూ టు టేక్ మై ఫాదర్స్ లెగసీ ఫార్వర్డ్. మీరంటున్నారు వైపు ఇండస్ట్రీ చాలా ఒక సంక్షోభ పరిస్థితుల్లో ఉంది, మారిపోతున్నటువంటి డైనమిక్స్ తగ్గట్టు ట్యూన్ అవ్వాలి అని చెప్పి. కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు నిజంగా అలా ఆలోచిస్తున్నారా? పరస్పరం ఒకరికొకరు కలహించుకుంటున్నటువంటి తీరు చూస్తుంటే ఆ రకంగా లేదు కదా. అంటే వీఆర్ టాకింగ్ అండి. ఇప్పుడు డెఫినెట్లీ మీరు కాల్ ఆల్ ద కీ ప్రొడ్యూసర్స్ అండ్ ఆస్క్ దెమ్ వెన్ షుడ్ యూ రిలీజ్ ద ఫిలిం, 90% ఆఫ్ దెమ్ విల్ సే లెట్ us వెయిట్ అండ్ డూ ఇట్ అని అంటారండి.
ఇప్పుడు ఇండస్ట్రీలో కీ పర్సన్ అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉన్నారండి, దేర్ ఇస్ అనదర్ ఇన్స్టిట్యూషన్. వై హెస్ హీ మూవ్డ్ ఆన్ టు ఓటీటీ అండి? నాట్ బికాస్ హీ డస్ నాట్ లైక్ సినిమా, హీస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ సినిమా ఆల్సో, బట్ దట్ ఈస్ ద ఫ్యూచర్, వీ హ్యావ్ టు గో దేర్. ఎవ్రీ కంపెనీ ఈస్ గోయింగ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్. పీపుల్ హూ మిస్డ్ అవుట్ ఆన్ టెలివిజన్ విల్ గో టు అదర్ ఓటీటీ. వాట్ ఈస్ ఓటీటీ కూడా ఫైనల్గా కథ చెప్పటమేనండి. సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి, ఓన్లీ అవర్ ఎగ్జిబిషన్ ఇస్ అట్ అ క్రిటికల్ స్టేజ్. కానీ అది అదర్ సైడ్ చిరంజీవి గారి ఇంట్లో జరిగినటువంటి సమావేశం మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి రచ్చ గురించి అడిగితే మీరేం చెప్తారు? ఆ రోజు మీటింగ్ మీరు కూడా వెళ్ళారు కదా? వెళ్ళానండి. అంటే దట్ సమావేశం వాజ్ 2 parts అండి. వన్ వాజ్ వెన్ షుడ్ వి స్టార్ట్ షూటింగ్స్. అంటే కొంతమంది డైరెక్టర్స్ వెర్ కీన్ దట్ వీ షుడ్ స్టార్ట్ షూటింగ్. ఎవరు మాట్లాడటం లేదు కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడదామని ఒక మొమెంటమ్ క్రియేట్. వీ వర్ యాక్చువల్లీ టాకింగ్, బట్ టాకింగ్ వెరీ సైలెంట్లీ. ఇది బికేమ్ అన్ ఓపెన్ మీటింగ్ అండి. ఇప్పుడు మేము 21 ప్రొడ్యూసర్స్, యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో రెగ్యులర్గా జూమ్ కాల్స్లో నెక్స్ట్ ఏం చేయాలి అని మాట్లాడుకుంటూనే ఉన్నామండి. అలానే నేషనల్ వెబినార్స్లో అందరూ మాట్లాడుతున్నాం. ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో పెట్టడం వల్ల ఇట్ బికేమ్ మోర్ గ్లామరస్ అండ్ మోర్ పీపుల్ స్పోక్ అబౌట్ ఇట్. ఆ రోజు మినిస్టర్ గారు వచ్చి ఏదో షూటింగ్లు ఎప్పుడు చేయాలనేది, తర్వాత సీఎం గారి ఇంటికి వెళ్ళాం. కానీ బాలకృష్ణ గారు కనీసం నాకు దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు, కేవలం మీడియాలో చూసి మాత్రమే తెలుసుకున్నాను చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ గురించి అని చెప్పినట్టు మాట చూస్తుంటే డెఫినెట్గా ఒక గ్యాప్ అనేది, ఒక డివిజన్ అనేది ఇండస్ట్రీలో ఉంది అని చెప్పి అనుకోవచ్చు. అంటే బేసిక్లీ దీస్ ఆర్ ప్రోటోకాల్స్ అండి. సి ఇఫ్ యూ సే ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో బై ప్రోటోకాల్, దెన్ ఓన్లీ ది అసోసియేషన్ షుడ్ రన్ ఎవ్రీథింగ్ అండి. దెర్ ఇస్ అ ఫిల్మ్ చేంబర్, దెర్ ఇస్ అన్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్, దెర్ ఇస్ అ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, దెర్ ఇస్ అ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. That should be the way that you should do it, is one way of thinking. But the chief ministers, they want the celebrities to take the leadership in the industry. ఏమవుతుందంటే అండి, చాలాసార్లు ఇట్స్ అ వెరీ డెలికేట్ థింగ్ అండి. పెద్దరికానికి వాల్యూ ఉందా లేదా ఇవాళ? ఇంతకుముందు పెద్దరికానికి ఓకే అని పెట్టేసేవారు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అయిపోయినాయండి. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ మై ఇండస్ట్రీ. దట్ ఈస్ బికమ్ ద నార్మ్ ఆఫ్ ద వరల్డ్. Whoever is in power will dictate and do things. In some places, చిరంజీవి గారు ఒక పెద్దరికం తీసుకున్నాం, లేకపోతే ఇనిషియేటివ్ చిరంజీవి గారు నాగార్జున గారు ఒక పెద్దరికం తీసుకుని ఒక ఇనిషియేట్ చేస్తే మిగతా వాళ్ళు దాన్ని భరించలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటారా? మీరు డైరెక్ట్గా బాలకృష్ణ గారిని ఈ విషయంలో బ్లేమ్ చేయదలుచుకున్నారు? అంటే I will not blame Balakrishna Garu at all. And you can see if there is a producers meeting and they don't call me, I can feel bad. I can pass a comment and not pass a comment. That is my right andi. There is nobody should take off anything andi. Ivala this morning I was saying something and I was reading something. Mana body lo every part that comes out of our body stinks. మన చెమట వాసన వస్తుంది, మన సలైవా వాసన వస్తుంది, అన్ని వాసనలు వస్తాయండి. కానీ మన నోట్లో నుంచి వచ్చే మాటలు మాత్రం మంచిగా వస్తే సొసైటీకి బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అండి. వీ కెన్ మేక్ అ కాంట్రవర్సీ అబౌట్ ఎవ్రీథింగ్ ఆర్ వీ కెన్ లెట్ ఇట్ హ్యాపెన్. ఇష్యూస్ అన్ని కూడా ఆన్ కెమెరా కమెంట్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజున పూర్తిగా ఒక డివిజన్ అనేది వచ్చింది. ఇప్పుడు డివిజన్ అనేది వచ్చిందని చెప్పి అనుకోవాలా? డివిజన్ అనేది కాదండి, డివిజన్ అనేది రాదు. మీరు మళ్ళీ చూస్తారు, రేపు 9వ తారీఖు మేము ఆంధ్ర చీఫ్ మినిస్టర్ని కలవటానికి మళ్ళీ వెళ్తున్నామండి. అందరూ కలిపి వెళ్ళబోతున్నారండి. ఈ కౌన్సిల్లో నుంచి వెళ్ళబోతున్నారు, ఆ చేంబర్ నుంచి వెళ్ళబోతున్నారు, ఆ ఆర్టిస్టులు వస్తారు, ఈ ఆర్టిస్టులు వస్తారు. ఎవరెవరికి వీలుందో ఒక 20-30 మంది అందరితో ఇష్యూ స్టార్ట్ అయింది చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్కి సంబంధించి బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్కి సంబంధించి. కాబట్టి వీళ్ళిద్దరు వెళ్తారా? అసలు ముందు ఇద్దరు కలిసే వెళ్తారా? వెళ్తే వెళ్ళొచ్చు అండి. దే మైట్ గో ఆల్సో, 100% దే మైట్ గో. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ అట్ ఆల్. సో సీ దీస్ ఆర్ ఆల్ వెరీ టెంపరరీ థింగ్స్ అండి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి సపోర్ట్గా కొంతమంది, బాలకృష్ణ గారి సపోర్ట్గా కొంతమంది లైక్ తేజాలని డైరెక్టర్లు కొంతమంది బాలకృష్ణ గారికి సపోర్ట్గా, మరికొంతమంది చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ పెడితే తప్పే ఉందని మరికొంతమంది, ఈ రకంగా 2 సైడ్స్ తీసుకున్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ నిజం కాదంటారా? ఆర్గ్యుమెంట్ ఇస్ దేర్ అండి, దెర్ ఇస్ ట్రూత్ టు దట్. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ పెట్టిన సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ బాలకృష్ణ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు కలిసి హ్యాపీగా రేపు జగన్ గారిని కలిసేదానికి కూడా వెళ్తారండి. దీస్ ఆర్ ఆల్ టెంపరరీ అండి. సమ్ టైమ్స్ భూతద్దంలో పెట్టి చూడటం వల్ల దే లుక్ వెరీ బిగ్ అండి. దీస్ ఆర్ ఆల్ వెరీ టెంపరరీ. ఇప్పుడు నన్ను అడిగితే ఎందుకండి మీటింగ్, మనం సీఎం గారిని కూడా జూమ్లోనే కలిసేయచ్చు కదా, నేను అడుగుతానండి. ఈచ్ వన్ హ్యాస్ హిజ్ ఓన్ వే. బట్ సీఎం గారు రమ్మంటే విల్ గో టు మీట్ ద సీఎం గారు ఆల్సో అండి. సో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ రైట్ అండ్ రాంగ్ అండి. ఆ మొమెంట్ ఆఫ్ టైంలో హూ ఎవర్ వాంట్స్ టు డూ సంథింగ్ దే విల్ డూ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు బ్లో ఇట్ అప్, వీ బ్లో ఇట్ అప్.
అదర్వైజ్ వి జస్ట్ లీవ్ ఇట్. దీని వెనకాల మళ్ళీ ఏమైనా క్యాస్ట్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పనుకోవాలా? ఎందుకంటే ఇవాళ రేపట్లో ఏది కూడా పాలిటిక్స్కి అతీతమైంది ఏం కాదు కదా. 100% ఎవ్రీథింగ్ కెన్ బి పుల్డ్ టు కాస్ట్ ఈక్వేషన్స్, టు పొలిటికల్ ఈక్వేషన్స్. ఏదైనా లాగగలమండి ఇఫ్ యూ వాంట్ టు పుల్ ఇట్. If you want to keep it all together, if you want to see that we have a smooth and happy society, we can do it. And ఇప్పుడు మన కంట్రీలో కానీ అంటే లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా అండి. ద మోస్ట్ ఇవాల్వ్డ్ డెమోక్రసీలో దే ఆర్ ఫైటింగ్ లైక్ దట్ టుడే. And still the leader of that country is speaking in a certain tone which half the people like, half the people don't like. So that has become the way of the world. వరల్డ్ లీడర్స్ ఎలా బిహేవ్ చేస్తారో అది పర్క్యులేట్ అయిపోయి ఇట్ కీప్స్ గోయింగ్ అలాంగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. ఒక పెద్ద ప్రొడ్యూసర్గా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద తరానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మీరేమైనా ఇనిషియేటివ్ తీసుకుని బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తారా? అంటే ఐ నార్మలీ అంటే ఇఫ్ దే విల్ హ్యాపీలీ మీట్ వెరీ సూన్ టుగెదర్ ఈజ్ మై ఫీలింగ్ అండి. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ లార్జ్ హార్ట్స్ to shake hand and to meet again very very soon. You will just see it and then the whole world will be surprised andi. మేము ఎవరో అవసరం లేదండి, వాళ్ళు they are capable of making those amends themselves. If there is anything they will comfortably do it andi, because they have grown to this stage in life, because they know if there is something to be forgiven, they know how to forgive. If there is something to be forgotten, they will forget it. They will move on in life andi. Only people who are successful, they know how to move on in life. We cannot keep permanently anything in our mind andi. That is my policy, my father's policy. మీ వ్యక్తిగత విషయానికి వద్దాం. ఫ్యామిలీకి సంబంధించిన విషయాన్ని తీసుకుంటే రాణా పెళ్ళి ఇప్పటికే ఆగస్టు 8 అని చెప్పి ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. ముహూర్తం ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. అందుకే అసలు రాణా తన లవ్ ప్రపోజల్కి సంబంధించిన వ్యవహారాన్ని లేకపోతే ఆ ఇష్యూస్ని మీతో ఎప్పుడు షేర్ చేసుకున్నాడు? జస్ట్ మొమెంట్స్లో షేర్ చేసుకున్నాడు, మొమెంట్స్లో డిసైడ్ చేసేసాను, మొమెంట్స్లో ఫైనలైజ్ చేసేసాను. అదే ట్విట్టర్లో కూడా మేము కూడా చూసాం షీ సైడ్ ఓకే అని. అప్పుడే మీకు కూడా తెలిసిందే లేక అతనికి ముందు చెప్పారా? దానికన్నా కొంచెం ముందు తెలిసిందండి. See, he's been an independent child and always he's been doing things on his own way. As a parent, I keep asking him, Babu, eppudu pelli cheskunta? We'll see, I have other things to do anevadu. Then suddenly one day he said, Nana, is this okay? Nana, eraika cheskotam ledana. Is this girl okay? Annadu. Okay, anybody is okay for me as long as you are, because he's come to an age where he can decide what is good for himself. And then he found somebody, and that girl is a very nice girl. Aa paapa నాకు తెలిసిన పాప. She's my daughter's classmate from long time. So it was just okay. 1 secondలో ఓకే చేసేసామండి. ఇట్స్ ఓవర్. తర్వాత ముహూర్తాలు పెట్టాం, జాతకాలు చూసాం, మంచి రోజులు ఇచ్చారు. దేవర్ 2-3 అంటే కోవిడ్ ఆగి చేసుకోవాలా లేదు చేసుకోవటే ఏదో అయిపోయేది తొందరగా అయిపోతుందని. సో వి థాట్ విల్ డూ ఇట్ ఆఫ్ ఇన్ ఆగస్ట్ ఇట్ సెల్ఫ్ అండి. ఆగస్ట్ 8 అంటున్నారు, ఇస్ ఇట్ ట్రూ? ఆగస్ట్ 8 అండి. ఓకే, దాంతోపాటుగా ఇక అభిరామ్ని హీరోగా తీసుకురాబోతున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అభిరామ్ని కూడా ఇండస్ట్రీలో డైరెక్ట్గా హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? అది కూడా మీరే చేస్తున్నారా? నేను ఎవరిని తీసుకురాలి, రాణానే నేను తీసుకురాలేదండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. దట్ ఫెలో హీ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్. హీఈస్ ట్రయింగ్ టు బికమ్ అన్ యాక్టర్. ఏదో యాక్టింగ్ స్కూల్స్కి అన్నిటికి వెళ్ళాడు. The day he proves himself, the day directors are interested in his performance, then I will surely support it andi. See, I am very practical that way andi. I see audience will only see if there is proper talent. వాళ్ళు పలానా వాళ్ళ కొడుకనో పలానా వాళ్ళ పిల్లలనో ఎవ్వరు చూడరండి. ఆ కథ మంచిది, ఆ అబ్బాయికి టాలెంట్ ఉంటే, ఇఫ్ హీ కంటిన్యూస్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్ ప్రాపర్లీ at that time, and if he proves his talent to the family, then the family will invest in him. If he is good, there are a lot of directors who already find him to be very interesting. They are all making stories for him. The day it is ready, probably there will be a film happening. And probably, I don't know if it's 100%, it will probably happen. But so chance అయితే ఉంది మళ్ళీ మీ ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరోని కూడా తీసుకురాబోతున్నట్టుగా. Probably అండి, yeah, probably, yes, probably. He wants to. టక్కన మారిపోయి నాకొద్దు నేను వేరే వ్యాపారం చేస్తానన్నా కూడా ఉండొచ్చు. ఎస్, అంటే మనం ఏది చేసినా మన జీవితంలో మనకు ఆ స్కిల్ సెట్ బాగుంటే ఆ వ్యాపారంలో కానీ ఆ ప్రొఫెషన్లో కానీ మనకి సక్సెస్ వస్తుందండి. యూ మస్ట్ బీ ఫుల్లీ గియర్డ్ అండ్ యూ మస్ట్ బీ ఫుల్లీ రెడీ టు గో ఫర్ దోస్ ఛాలెంజెస్. ఇప్పుడు నాకు క్రికెట్ ఆడాలని ఉంది ఇండియాకి, నాకు రాదుగా, అంతే. ఐ హ్యావ్ టు ట్రైన్ మై సెల్ఫ్. when I can't do it, I'll have to quit it. But so it's like that అండి. Cinema we've seen so many heroes
were not able to make it, and so many heroes were able to make it. Finally, it is the audience and the talent of that person. And because you are there from somebody, you are not going to become somebody. You have to prove yourself. And if he is able to prove himself, and then probably there are enough people in the industry who like him to give him an opportunity, and I will also give him an opportunity. వెంకటేష్ గారు అబ్బాయి అర్జున్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నట్టుగా కొన్ని వార్తలు వినబడుతున్నాయి. నిజంగా అర్జున్ కూడా నెక్స్ట్ ఇండస్ట్రీలోకి వస్తారా? He will. I don't know అండి. వాడు అమెరికాకి వెళ్తాడండి చదువుకునేదానికి ఇప్పుడు. If world opens up, he will study in America and then he will come back అండి. As of now, there's no discussion on that. మా ఇంట్లో we just leave it to the children అండి to decide what they want to become. There is no force on anybody. Whatever they want, if they are capable, they will become అండి. That's all. సో మీరైతే ఏమైనా డిస్కరేజ్ చేస్తున్నారా? వద్దని చెప్పారా? అది అవ్వాలి. మీరేమైనా డిస్కరేజ్ చేస్తున్నారా? వదిలేని డిస్కరేజ్ అయితే అస్సలు చేయనండి. అస్సలు చేయనండి. డిస్కరేజ్ అయితే చేయను. ఐ లీవ్ ఇట్ టు దెమ్. ఐ విల్ జస్ట్ సెట్ ద పారామీటర్స్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ దిస్, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అని చెప్తాను తప్ప నువ్వు ఇదే అవ్వు అని చెప్పలేనండి. చెప్పను కూడా. ఎందుకంటే నా లైఫ్లోనే రియలైజ్ అయ్యానండి. మా నాన్న నన్ను ఇంజనీర్ కానీ డాక్టర్ అవ్వురా అన్నారు. నేను ఇంజనీరింగ్ అంతా చదివి నేను వచ్చి సినిమా ప్రొడ్యూసర్ అయిపోయానండి. మా తమ్ముడిని చదివించి ఎంబీఏ చేసి వాడు యాక్టర్ అయిపోయాడండి. సో ఐ పర్సనలీ బిలీవ్ దట్ నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్ హ్యాపెన్స్. సో వెన్ ద టైమ్ కమ్స్, వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. బట్ యూ జస్ట్ ఆ పారామీటర్స్, ఆ పెరిమీటర్లో ఏమేమి ఉంటుందో మనం వాళ్ళకి చెప్తే దాంట్లో ఉన్న ప్రోజు, కాన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దే విల్ టేక్ దేర్ కాల్స్ అండి. ఈవెన్ ఇన్ రానాస్ కేస్, వాడు ఏదో విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాడు, ఆ కంపెనీ మూసేసి ఒక రోజు వచ్చి నన్ను ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్ బిజినెస్ అంటే ఏం చేస్తారంటే ఏం చేయగలనంటే ఐ సెడ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆర్ యాక్టర్. వై డోంట్ యూ చూస్ టు బికమ్ అ డైరెక్టర్? నో, ఐ విల్ బికమ్ అన్ యాక్టర్ అన్నాడు. సరే నువ్వు ఇంత లావుగున్నావు చూసుకుంటే దెన్ హీ వెంట్ అబ్రాడ్, హీ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్, హీ కేమ్ బ్యాక్. అండ్ నేను సినిమా దీలే శేఖర్ కమలా వచ్చి లీడర్ చూసి వాడు కావాలని, నేను వెంకటేష్ని తీసుకోండి అని చెప్పాను శేఖర్ని. లేదు నాకు రాణా కావాలన్నాడు. దే మేడ్ లీడర్, హీ మేడ్ హిస్ మార్క్ అండ్ హీ క్రియేటెడ్ హిస్ ఓన్ బ్రాండ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండి. నేనే రాజు నేనే మంత్రి దాకా సినిమా కూడా తీయలేదండి తనతోటి. అయితే చివరిగా మీ విషయాన్ని తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది మీ దగ్గర ఉన్నటువంటి ఒక టెక్నిక్ అని చెప్తుంటారు. అది ఎలా సాధ్యపడింది అంటే we constantly keep reading and you constantly keep watching what is happening in the rest of the world. When you watch, there are enough examples. Either we have to be the first inventor or first mover cheyalandi, lekapothe you study what is happening in the world and you try to replicate and do those things andi. Manaku konisari technologies telisina kuda we won't enter in. Konisari technologies teliste, if you are able to put it into the business, you do it. Nenu indaka meeku beginning of the discussion lo cheppindi kuda about theatres was, I'm reading every day, I'm following the collections of all the theatres that are opening rest of the world andi, and I'm seeing the negative numbers. That's why I'm talking. I don't want to repeat that mistake. ఇప్పుడు రేపు చైనాలో ఓపెన్ చేసి విపరీతంగా జనాలు వచ్చేస్తే మనం ఓపెన్ చేస్తామండి. అక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఆ ఎగ్జాంపుల్స్తో నేర్చుకొని చేయకుండా we should not do things అండి. ఇప్పుడు మనకు ఉందండి, రేపు we will see the way with this COVID and with these lesser people, lot of VR and AI will come into film making అండి. ఆల్రెడీ అమెరికాలో చేస్తున్నారండి. We are also trying some things like that. That will make revolution in film making అండి. We will be able to make a lot of things within the studio. సో చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అన్నారు. టీవీ9 కోసం సమయాన్ని కేటాయించేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో అనుకోవడం. నెక్స్ట్ వీక్ అనుకోవడం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.